హాయ్ అండి, నమస్తే. నేను మీ చిన్ని. వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో హెల్తీ రెసిపీ వచ్చేసి రాగి జావా అండి. ఈ రాగి జావను ప్లెయిన్గా కాకుండా ఇంకా కొన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి ఎలా చేయాలో చూపించబోతున్నానండి. టేస్ట్ విషయానికి వచ్చేసరికి కాంప్రమైజ్ అవ్వాల్సిన పనియే లేదండి. మరి ఇంకెందుకు లేట్, ప్రాసెస్లోకి వెళ్దామా. ఇక్కడ నేను ఒక 200 గ్రామ్స్ వరకు రాగులను బాగా వాష్ చేసి ఎండబెట్టి తీసుకున్నానండి. ఈ రాగులలో కాల్షియమే కాకుండా ఐరన్, మాగ్నీషియం, పొటాషియం, ఫాలిక్ యాసిడ్ అధికంగా ఉంటాయండి. అదేవిధంగా నేను ఇక్కడ ఒక 50 గ్రామ్స్ వరకు సోంపును తీసుకుంటున్నానండి. సోంపు అనేసరికి ఖాళీ డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది అనుకుంటారు, కానీ ఈ సోంపులో కూడా కాల్షియం, పొటాషియం, ఫైబర్ లభిస్తుంది. ఇక్కడ నేను ఒక 50 గ్రామ్స్ వరకు రోల్డ్ ఓట్స్ని తీసుకున్నానండి. ఈ ఓట్స్లో కూడా చాలా ఫైబర్ కంటెంట్ ఉంటుందండి. ఈ ఓట్స్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ కాబట్టి షుగర్ని తొందరగా స్పైక్ చేయదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఈ సోంపులను వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 to 3 మినిట్స్ అలా లైట్గా వేయించండి. ఈ సోంపులను కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించండి. ఇలా సోంపులను వేయడం వలన సోంపులో ఉండే కూలింగ్ ఏజెంట్స్ గ్యాస్ట్రిక్ని తొలగించి మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని రిమూవ్ చేయడంలో హెల్ప్ చేస్తాయండి. ఇలా 2 మినిట్స్ పాటు వేయించుకున్న సోంపులను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఓట్స్ని కూడా వేసి లో ఫ్లేమ్లో వేయించండి. ఈ ఓట్స్ కూడా మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తొలగించి మన గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో హెల్ప్ చేస్తుందండి. ఇలా వేయించిన ఓట్స్ని కూడా అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకుందాం. ఇలా వేయించిన వాటిని ఒక 10 నిమిషాల పాటు పక్కకు వదిలేద్దాం. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి రాగులను, మనం ముందుగా వేయించి చల్లార్చుకున్న సోంపును, ఓట్స్ని కూడా వేసి ఫైన్ పౌడర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోండి. ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా ఫైన్ పౌడర్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా బ్లెండ్ చేసుకున్న పౌడర్ని మనం ఈజీగా ఏదైనా ఎయిర్ టైట్ జార్లో అయినా లేదా ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక 3 నుండి 4 టేబుల్ స్పూన్ల వరకు రాగి పిండిని యాడ్ చేసుకోండి. ఇందులోకి ఒక 1/2 కప్పు లేదా ఒక అరకప్పు వరకైనా నీళ్ళను పోసుకొని ఉండలనేది లేకుండా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కకు వదిలేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో బౌల్ని పెట్టుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును, ఇందులోనే మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లాన్ని వేసుకోండి. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు తురిమిన బెల్లాన్ని వేసుకుంటున్నానండి. మీ దగ్గర బెల్లం పౌడర్ అవైలబుల్గా ఉన్నా అదైనా హ్యాపీగా వేసుకోవచ్చు. లేదండి మేము స్వీట్ తినము అనేవాళ్ళు అవాయిడ్ చేసేయండి. మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక 10 నుండి 15 వరకు బియ్యం గింజలను వేసుకోండి. ఈ బియ్యం గింజల టిప్ అనేది బిగినర్స్కి చాలా హెల్ప్ అవుతుందండి. ఇదే స్టేజ్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నెయ్యి యాడ్ చేయడం వలన అడుగంటకుండా ఉంటుందండి ఈ జావా అనేది. ఈ నెయ్యిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మీరు తినని వాళ్ళు హ్యాపీగా స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇలా తీసుకున్న నీళ్ళను తెల్ల కాగనివ్వండి. నీళ్ళు అనేవి ఇలా మరుగుతున్నప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న రాగి పిండిని ఒకసారి బాగా కలిపి ఈ నీళ్ళలోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న జావను ఉండలనేది లేకుండా ఒక 10 నుండి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించండి. ఇలా మనం తీసుకున్న రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉడికించుకోండి. ఇలా జావ అనేది చిక్కపడుతున్నప్పుడు ఒక అన్నం మెతుకును తీసి ఇలా నొక్కి చూస్తే అర్థమవుతుందండి ఇక్కడ జావ అనేది పర్ఫెక్ట్గా ఉడికిందని. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి ఇలా వేడి వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే ఇందులోకి మీకు కావాలంటే కొద్దిగా పాలను యాడ్ చేసుకొని అయినా సర్వ్ చేసుకోండి.
పాలు ఇంత అంత అని కాదండి, మీరు తాగే కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రాగి జావను మీరు డెఫినెట్లీ ట్రై చేయండి. ఈ రాగి జావను పిల్లి రెగ్యులర్ జావా కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.